హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సెస్సీ వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం ఒక 4 షార్ట్ టర్మ్ స్టాక్స్ అనేవి చూద్దాం అనమాట. మార్కెట్ కొంత పాజిటివ్గా ఉంటే ఈ స్టాక్స్ మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని బై చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోలో మనం ఆ 4 స్టాక్స్ ఏంటివి, ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, టార్గెట్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడియోలో మనం డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఆ 4 షార్ట్ టర్మ్ స్టాక్స్ చూసే ముందు మనం ఈరోజు నేను ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది చేశాను అనమాట. అరౌండ్ మనకి 23,000 రూపీస్ అరౌండ్ ప్రాఫిట్ వచ్చింది. మార్నింగ్ పుట్ ఆప్షన్ బై చేశాను, బట్ మార్కెట్ కొంత రేజ్ అవ్వడం వల్ల నా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. అరౌండ్ 5,000 రూపీస్ దాకా లాస్ వచ్చింది అనమాట. ఆఫ్టర్నూన్ మళ్ళీ కూడా మార్కెట్ కొంత గ్యాప్ అప్ అయ్యి కొంత మార్కెట్ పైకి వెళ్ళి రివర్స్లో వచ్చినప్పుడు మళ్ళీ పొజిషన్స్ తీసుకున్నాను ఆఫ్టర్నూన్ కూడా. సో అక్కడ మనకి అరౌండ్ 26,000 రూపీస్ ప్రాఫిట్, అలాగే 1,000 రూపీస్ ప్రాఫిట్ అనమాట. ఓవరాల్గా ఆ లాస్ తీసేస్తే కనుక 23,000 రూపీస్ అరౌండ్ ప్రాఫిట్ అనేది వచ్చింది అనమాట. సో ఈ విధంగా మీరు కూడా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కనుక మన ప్రీమియం గ్రూప్లో అనేది జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తాను. సో ఏదైతే ఈ కాల్స్ ఉన్నాయో, ఫస్ట్ కాల్ నేను మార్నింగ్ పొజిషన్ తీసుకున్నా, ఈ కాల్ ఇవ్వలేదు, రిమైనింగ్ 2 కాల్స్ ఇచ్చానమాట. సో ఈ 2 కూడా మంచి ప్రాఫిట్స్ అనేవి వచ్చాయి. చాలా మంది ప్రాఫిట్స్ అనేవి బుక్ చేశారు. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఈ వీడియోలో మనం ఒక 4 షార్ట్ టర్మ్ స్టాక్స్ అనేది చూద్దాం అనమాట. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎవర్ డిఫరెన్స్. సో ఈ స్టాక్ మనకి మంచి లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. సో అరౌండ్ సేమ్ హై లెవెల్స్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. సో మనం ఈరోజు కూడా ఈ స్టాక్ కొంత రేజ్ అయ్యి ఆఫ్టర్నూన్ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి కింద పడింది అనమాట. ప్రస్తుతం ఈ స్టాక్ మనకి 316 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. రేపు పొద్దున కనుక మార్కెట్ కొంత పాజిటివ్ ఉండి, ఈ స్టాక్ పాజిటివ్ ఉంటే మనం వెంటనే పొజిషన్ అనేది తీసుకోవచ్చు, లేదా 320 దాకా వెయిట్ చేసి అరౌండ్ 320 దగ్గర మనం పొజిషన్ తీసుకోవచ్చు. మినిమం మన టార్గెట్ వచ్చేసరికి 335 దాకా కూడా ఈజీగా వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో రేపు పొద్దున మార్కెట్ పాజిటివ్గా ఉండి, అలాగే ఎవర్ రెడ్డి స్టాక్ కొంత పాజిటివ్గా ఓపెన్ అయ్యి 320 లెవెల్ దాటితే మనం బై చేయొచ్చు. సో టార్గెట్ మినిమం టు మినిమం 330 దాకా పెట్టుకోవచ్చు. సో 335 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్గా స్టాక్ అనేది ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో స్టాక్ అనేది కొంత అప్ ట్రెండ్ ఉంది. సో బుల్లిష్ మూవ్మెంట్ కనిపించింది. ఆ తర్వాత మనకు ఒక డాజీ క్యాండిల్. సో ఈరోజు కూడా పాజిటివ్గా వెళ్ళి ఆఫ్టర్నూన్ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో ఇది ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. సో 320 అబోవ్ బై చేయండి. 334, 335 దాకా మనం ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక మనం 350 to 380 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. స్టాప్ లాస్ వచ్చేసరికి అరౌండ్ 300 బిలో పెట్టుకోండి. మినిమం టు మినిమం ఒక 10 to 15% మినిమం ప్రాఫిట్ అనేది తీసుకోండి. మినిమం ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 7%, 8% స్టాప్ లాస్ పెట్టుకొని 15% to 20% మనం ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో 320 దగ్గర నుంచి 335 అంటే అప్రాక్సిమేట్లీ ఒక 15 పాయింట్స్. ఇంకా కూడా ఈ లెవెల్ బ్రేక్ అయితే 350 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది కూడా బ్రేక్ అయితే ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట, ఎవర్ రెడీ. అలాగే మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి సేల్ ఫ్రెండ్స్. సో సేల్ ఇండియా. సో ఈ స్టాక్తో కొంత జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే స్టాక్ బాగా రేజ్ అయింది. అప్రాక్సిమేట్లీ 100 రూపీస్ దగ్గర నుంచి 150 లెవెల్స్ దాకా వెళ్ళి అక్కడ నుంచి షార్ప్ ఫాల్ అనేది వచ్చిందన్నమాట. మొన్న ఒకసారి రివర్సల్ వచ్చింది, బట్ అది సస్టైన్ అవ్వలేక మళ్ళీ కూడా కింద పడుతుంది. ప్రస్తుతం ఇక్కడ 3 డేస్ బట్టి ఈ రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. ఈరోజు ఒక హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇది కొంత మనకి రివర్సల్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. బట్ మనం ఏం చేయాలంటే రేపు పొద్దున మార్కెట్ చూడండి ఫ్రెండ్స్. రేపు ఆఫ్టర్నూన్ మార్కెట్ క్లోజింగ్కి ఒకవేళ ఈ స్టాక్ కనుక అరౌండ్ 330 లేదా 328, 128 ఆ లెవెల్స్ దగ్గర కనుక ఉంటే కనుక మనం ఈ పొజిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. మినిమం 140 దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. అంటే ఒక 12% అనేది మనం ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే మళ్ళీ కూడా హైయర్ లెవెల్స్ ఏదైతే 150 లెవెల్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో మార్కెట్ రేపు పొద్దున పాజిటివ్గా ఉండి ఈ స్టాక్ కూడా కొంత పాజిటివ్గా వెళ్తే కనుక 128 అబోవ్ బై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతం ఇది అరౌండ్ 125 లెవెల్ దగ్గర ఉంది. 128 అబోవ్ బై చేయడానికి ట్రై చేయండి. సో అలాగే 140 దాకా మనం టార్గెట్ పెట్టుకోవచ్చు మినిమం. ఒకవేళ ఇది కూడా క్రాస్ అయితే 150 కూడా వెళ్ళొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి మనకి అరౌండ్ 114 దాకా స్టాప్ లాస్ పెట్టుకోండి. సో కొంత దూరం పెట్టుకోండి స్టాప్ లాస్, ఎందుకంటే ఇది కొంత బేరిష్ ట్రెండ్ ఉంది. సో 128 అబోవ్ బై చేయండి. 118 అలా స్టాప్ లాస్ పెట్టుకున్నా మనకి సరిపోతుంది. 118 స్టాప్ లాస్ పెట్టుకుని 128 దగ్గర మనం బై చేస్తాం. సో మినిమం 140, 150 లెవెల్స్ దాకా మనం టార్గెట్స్ అనేది సెట్ చేసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ నుంచి ఒక 12% టు అప్రాక్సిమేట్లీ 22% దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అలాగే స్టాప్ లాస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ఒక 10% అలా స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మనకి
సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్ సేల్ అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి మహీంద్రా అండ్ మహీంద్రా ఫ్రెండ్స్ M&M. సో M&M మంచి లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇది వరకు ఈ స్టాక్ అప్రాక్సిమేట్లీ 950 లెవెల్స్ దాకా వెళ్ళింది అనమాట. అక్కడ నుంచి షార్ప్ ఫాల్ వచ్చింది, డౌన్ ట్రెండ్లో కంటిన్యూస్గా ఫాల్ అయింది, మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది కానీ ఫెయిల్ అయిపోయింది అనమాట. బట్ మనం ఇక్కడ చూస్తే కనుక ఒక డబ్ల్యూ షేప్ ప్యాటర్న్, డబుల్ బాటమ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక M&Mలో ఒక డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అయింది, బ్రేక్ అయింది, రీటెస్ట్ అయింది, ఆ తర్వాత పైకి వెళ్తుంది అనమాట. సో మనం చూస్తే కనుక బ్రేక్ అయింది, రీటెస్ట్ అయింది, పైకి వెళ్తుంది. సో ఈరోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, ఎందుకంటే కొంత ఏదైతే అక్కడ రెసిస్టెన్స్ ఉంది, ప్రీవియస్గా సపోర్ట్స్ కింద యాక్ట్ చేసింది, ఆ లెవెల్స్ దగ్గర నుంచి కింద పడడానికి ట్రై చేసింది. ఒకవేళ రేపు పొద్దున్న మార్కెట్ కొంత పాజిటివ్ అయితే మనం ఈ స్టాక్ని కూడా మనం షార్ట్ టర్మ్ కోసం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ మినిమం ఈ టార్గెట్ అనేది మనకి ఇస్తుంది 733 దగ్గర నుంచి 783, ఒక 50 పాయింట్స్ టార్గెట్. సో స్టాక్ ఆల్రెడీ ఒక 30 పాయింట్స్ ఇచ్చింది, బట్ ఇంకా కూడా ఫర్దర్గా పైకి వెళ్ళొచ్చు. మనం ఎక్కడ ఈ స్టాక్ని బై చేయాలంటే మినిమం 826 లెవెల్ దాటినాయండి ఫ్రెండ్స్. ప్రస్తుతం మనకి 811 దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్. 826 లెవెల్ దాటినాయండి, ఎందుకంటే ఇక్కడ మేజర్ రెసిస్టెన్స్ ఉందన్నమాట. ప్రీవియస్గా సపోర్ట్స్ రెసిస్టెన్స్ యాక్ట్ చేసింది, అందువల్ల ఈరోజు కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయినా కింద పడడానికి కారణం అదే. సో 826 లెవెల్ దాటినాయండి. సో దాటిన తర్వాత బై చేయండి. మినిమం టు మినిమం 870 లెవెల్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకా కూడా మనకి పైకి వెళ్తే కనుక సో ఇంకా హైయర్ లెవెల్స్కి వెళ్తే 920 నుంచి 950 లెవెల్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ స్టాక్ని మనం 826 అబోవ్ బై చేయండి. మహీంద్రా అండ్ మహీంద్రాని 826 అబోవ్ బై చేయండి. సో మినిమం టార్గెట్ 870. సో ఇది కూడా బ్రేక్ అయితే మనకి 923 టు 950 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో స్టాప్ లాస్ వచ్చేసరికి మనం స్మాల్ స్టాప్ లాస్ పెట్టుకోండి. సో స్టాప్ లాస్ వచ్చేసరికి 778 అలా స్టాప్ లాస్ పెట్టుకోండి. ఒక 20 పాయింట్స్ 23 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోండి. హ్యూజ్ టార్గెట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ లెవెల్ కనుక ఏదైతే డబ్ల్యూ షేప్ ప్యాటర్న్లో ఆ లెవెల్ కనుక బ్రేక్ అయ్యి ఒకవేళ కింద పడి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఎగ్జిట్ అనేది అయిపోండి. సో ఈ 826 అబోవ్ అనేది బై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది మన థర్డ్ స్టాక్ ఫ్రెండ్స్ M&M అనమాట. అలాగే మన ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి లక్ష్మీ కెమికల్స్. ఈరోజు మనం ఇంట్రాడే కూడా ఈ స్టాక్ ఇచ్చాం, చాలా బాగా వెళ్ళింది స్టాక్. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక హై లెవెల్ ఈరోజు క్రాస్ అయింది ఫ్రెండ్స్. ఏదైతే మనకి ప్రీవియస్గా హై లెవెల్ వచ్చేసరికి 237 అనమాట. సో ఆ లెవెల్ క్రాస్ అయింది, సూపర్ బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది అనమాట. ఇది కనుక కంటిన్యూ అయితే రేపు పొద్దున కింద పడిపోతుంటే పొజిషన్ అనేది తీసుకోకండి. సో ఇది కనుక ఇంకా పైకి వెళ్తుంటే కనుక ఈ స్టాక్ని మన డెలివరీలో తీసుకొని హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో మినిమం టు మినిమం 260 నుంచి 300 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అది మనకి 240 అరౌండ్గా రేంజ్లో ట్రేడ్ అవుతుంది. రేపొద్దున కొంత మార్కెట్ పాజిటివ్ కొని ఈ స్టాక్ కనుక పైన ఓపెన్ అయితే మనం వెంటనే పొజిషన్ అనేది తీసుకోవచ్చు. సో ఒకవేళ కింద పడుతుంటే మాత్రం ఈ పొజిషన్ తీసుకోకండి, ఎందుకంటే రెసిస్టెన్స్ ఏదైతే తీసుకోకుండా కింద పడిపోతుంది. సో అలాంటప్పుడు ఎప్పుడు బై చేయకండి. రేపు పొద్దున కొంత గ్యాప్ అప్ ఓపెన్ పైకి వెళ్తుంటే కనుక అప్పుడు మనం పొజిషన్ అనేది తీసుకోవచ్చు. లేదా రేపు మొత్తం వదిలేసి ఈవినింగ్ టైంలో మార్కెట్ కనుక పాజిటివ్గా ఉండి ఈ స్టాక్ పాజిటివ్గా ఉంటే అప్పుడు తీసుకోండి పొజిషన్. మినిమం 270 290 అప్ టు 300 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు, ఎందుకంటే ఇది మనకి ఏదైతే IPO వచ్చిన నుంచి కూడా కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉంది ఫ్రెండ్స్. సో హైయర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ అవుతుంది స్టాక్. ప్రస్తుతం ఆ హైయర్ హై ఏదైతే ఉందో ఆ లెవెల్ బ్రేక్ అయింది, ఇంకా ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో 270 290 300 దాకా కూడా మన టార్గెట్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. స్టాప్ లాస్ స్మాల్ స్టాప్ లాస్ పెట్టుకోండి. మినిమం 230 లేదా 228 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. రేపు మార్కెట్ పాజిటివ్గా ఉండి ఈ స్టాక్ పాజిటివ్గా ఉంటే ఆఫ్టర్నూన్ టైంలో బై చేయండి ఫ్రెండ్స్. సో మీరు ఆఫ్టర్నూన్ దాకా వెయిట్ చేసి అప్పుడు బై చేయండి. అరౌండ్ 240 245 లెవెల్స్ దగ్గర ఉంటే కనుక అప్పుడు బై చేయండి. సో స్టాప్ లాస్ వచ్చేసరికి 228 అలా స్టాప్ లాస్ పెట్టుకోండి. బిగ్గర్ టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయండి. 270 నుంచి 290 300 దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫోర్త్ స్టాక్ ఫ్రెండ్స్. సో లక్ష్మీ ఆర్గానిక్స్ అనొచ్చు, లక్ష్మీ కెమికల్స్ అనొచ్చు, ఏదైనా సరే ఎవరెడీ సెయిల్, అలాగే M&M, అలాగే లక్ష్మీ ఆర్గానిక్స్ ఫ్రెండ్స్. సో ఇవి ఫ్రెండ్స్ ఈ 4 షార్ట్ టర్మ్ స్టాక్స్ అనమాట. సో ఈ స్టాక్స్ మీరు కూడా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో మార్కెట్ పాజిటివ్ ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ బేరిష్ మార్కెట్ అయితే కనుక కొంత వెయిట్ చేసి మార్కెట్ పాజిటివ్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చింటే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. Thank you so much for watching. Have a nice day.